ఆపండి. ఇది ఫారెస్ట్, యానిమల్స్ కి డిస్టర్బ్ అవుతుంది. మ్యూజిక్ ఆపు. ఆపంటుంటే. ఏంటి కొత్తగా మృగాలకి పాటలు అంటే ఇష్టం ఉండదండి? మీరు వద్దన్నారుగా. ఓకే. సంగీతం వింటే పశువులు కూడా పాలు బాగా ఇస్తారని శాస్త్రీయ సంగీతంలో చెప్పారు. మ్యూజిక్ వింటే మృగాలకు నచ్చదని అడవి అవుట్ పోస్టుల్లో పాఠాలు వల్ల వేస్తున్నారు. ఇలా ప్రతి ఒక్క చోట ఆపి పాఠాలు చెప్తుంటే ఏం చేయాలి? ఇదిగో. నాకు ఇది సెట్ అవుతుంది సార్. నేను ఇంకోటి కొనిపెట్టుకున్నాను. చూశారుగా, అడవి దాటగానే తాగుదాం. ఓకే, చీయర్స్. చీయర్స్. ఏంటా శబ్దం? ఏనుగు సార్. ఏనుగా? ఏది? నాకు ఏనుగులంటేనే ఇష్టం ఉండదు, ఎందుకంటే అవి చాలా కోపం గలవి. నీకు? నాకు కూడా. హలో హలో. ఏంట్రా? మన వెనక ఎవరో వస్తున్నారు సార్. ఎవరు రావట్లేదే? అది ఇప్పుడు ఎలా? హే, నువ్వు దేనికి భయపడకు. పైగా పేరు వీరప్పన్ ఒకటి. ఆ పేరుకు ఒక వెయిట్ ఉందిరా. 5 కోట్ల రూపాయల సరుకు సార్ ఈ బాక్స్లో ఉంది. మనం అక్కడి నుంచి బయలుదేరినప్పుడే నాకు డౌట్గా ఉంది సార్. అయితే ఇప్పుడు మనకి ముందు వెనక ఎవరు లేరు కదరా? నీకేదో ఊరికి అలా అనిపిస్తుంది. లేదు సార్, ఎవరో ఫాలో అవుతున్నారు. మరైతే బండి ఫాస్ట్గా డ్రైవ్ చేయి. నేను డ్రైవ్ చేయనా? వద్దు సార్. హే, నీకు భయంగా ఉంటే చెప్పు, పోలీసుని పిలిపిస్తాను. పోలీసులు వచ్చినా కూడా ఈ భయం పోదు సార్. కానీ దీన్ని కొంచెం లైట్గా వేస్తే సెట్ అవుతుంది. తర్వాత ఒకే ఒక తొక్కుడు సార్. ఇవన్నీ చాలక ఇది కూడా పనిచేయడం లేదు. ఏమిట్రా ఈ వేదన? దేవుడా, మమ్మల్ని వదిలిపెట్టకు. ఎవరైనా కాల్ చేసేలా చేయి. ఎవరో ఒకరు కాల్ చేస్తే బాగున్నావు. ఎవరైనా ఫోన్ చేసేలా చేయి దేవుడా. మూడు సంవత్సరాల పాటు చెప్పులు లేకుండా నీ కొండెక్కి నడుచుకుంటూ వస్తానమ్మా. దేవుడా, ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరో ఒకరు ఫోన్ చేసేలా చేయదల్లే. రే బండాపరా, సార్, వాళ్ళు మమ్మల్ని దాటి వెళ్ళే అవకాశమే లేదు.
వెహికల్ ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయి ఉంటుంది. మేము అన్ని చోట్ల వెతుకుతున్నాం సార్. సరే, బండిదీరా. హలో డాక్టర్ గారు, డాక్టర్ మళ్ళీ నొప్పి స్టార్ట్ అయింది సన్నీ. బంగారం, నువ్వు డాక్టర్కి ఇవ్వు. డాక్టర్ అటువైపు ఉన్నారు, ఇప్పుడు రాలేరేమో. నర్సుంటే ఇవ్వు. ఇది అలాగే వదిలేయకూడదు కదా. రే బంగారం, నీ అవస్థలు వింటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు నర్సుని పిలిచి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. నేను చెప్తున్నాను కదా, నర్స్ తో మాట్లాడాల్సిన అవసరం ఏంటి మీకు? అయ్యో, అసలు ఇప్పుడు మీరు నాతో మాట్లాడతారా లేదా? నేను ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? మీరు ఎక్కడ పెట్టి తగలడ్డారు ఫోన్ ని? నా ఫోన్ కి టవర్ దొరుకుంటుందిరా. నువ్వు దయచేసి నర్స్కి ఇవ్వరా ఫోను. ఎందుకు? తనతో మీకేమైనా సంబంధం ఉందా? ఎవరితో? ఆ నర్సుతోనా? ఉన్నా నాకేం బాధ లేదు. నేను ఇక్కడ సడన్ గా చనిపోతే మీరు వేరే పెళ్లి చేసుకోండి. ఆ తర్వాత పిల్లల్ని బాగా చూసుకోమని తనతో చెప్పండి. చెప్తారుగా? రే మౌలి బంగారం, నువ్వెందుకురా ఇలా ఆలోచిస్తున్నావు? రే ముందు డాక్టర్ కి ఫోన్ ఇవ్వు. ఆయన వచ్చారా లేదా? ముందు ఫోన్ ఇవ్వు. అబ్బా నసపెట్టకండి. ఆయన పక్క బెడ్లో ఉన్న పేషెంట్ ని చెక్ చేస్తున్నారు. హ, ఎలా అరుస్తుందో తెలుసా? ఇప్పుడే వచ్చేస్తారాయన. సాబు ఎక్కడ బంగారం? యాక్చువల్ గా ఈ టైంలో ఇక్కడ వాళ్ళందరూ కాదు ఉండాల్సింది, మీరుండాలి. అయ్యో, నా ఇంకో ఫోన్ కట్ అయిపోయింది. తనతో నేను అర్జెంట్ గా ఫోన్ మాట్లాడాలని చెప్పు. మా తమ్ముడు మీ దగ్గర నుండి 2 లక్షల అప్పు తీసుకున్నాడు కదా, తిరిగి ఇచ్చేస్తాడు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డబ్బు విషయంలో చాలా డీసెంట్ గా ఉంటారు. వాడు అర్జెంట్ గా నా ఫోన్ కి ఫోన్ చేయమని చెప్పు. ఛ, ఎందుకు మీరు ఇప్పుడు కోపడుతున్నారు? మీరు ఇలాగే మాట్లాడితే నేను ఫోన్ కట్ చేస్తా. వద్దు, కట్ చేయకు. నువ్వు ఫోన్ కట్ చేయకు. వాడు అక్కడ ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి నేను ఫోన్ చేశాను బంగారం. అందుకని నువ్వు ఇలా కోపం తెచ్చుకొని ఫోన్ కట్ చేయకు బంగారం. అదేంటి, మీరు ఇంకా ఇక్కడికి రీచ్ అవ్వలేదా? ఆ, నేను ఆన్ ది వేలో ఉన్నాను. ఒక్కరే వస్తున్నారా? లేదు, వేరపుతో వస్తున్నా. ఒక్కరే వస్తున్నారంటే నా ప్రాణమే పోయి ఉండేది. అరకు తర్వాత వచ్చే అడవి పేరు వింటేనే నాకు భయం. మేడం గారితో మన పరిస్థితి చెప్పండి సార్. ఇప్పుడే డాక్టర్ వచ్చారు. హలో, సన్నీ లైన్ లో ఉన్నారు, మీతో మాట్లాడాలంట. హలో 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 సనీ, ఆర్ యు దేర్? హలో హలో సనీ, హలో సనీ, ఆర్ యు దేర్? హలో సనీ, వినపడుతుందా? హలో సనీ, ఐఎమ్ నాట్ గెటింగ్ యూ. హలో ప్లీజ్ రిప్లై. హలో, కెన్ యు హియర్ మీ? హలో సన్నీ, ప్లీజ్ టాక్ టు మీ సన్నీ. హలో సన్నీ, సన్నీ వినపడుతుందా? హలో సన్నీ, హలో సన్నీ, సన్నీ మాట్లాడండి. అక్కడ ఏదైనా సిగ్నల్ ప్రాబ్లం ఏమో. హలో, హలో.
వీరు రే వీరప్పా వీరప్పా వీరు వీరు మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి.